హలో గాయ్స్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. మీరు చూస్తున్నారు ఇన్ఫోసెల్యూ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఇన్ఫోసెల్యూ ఛానల్ కమ్యూనిటీ. ఇక్కడ మనం ప్రతి ఒక్క జాబ్స్ అయితే చేసుకుంటాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీరు అప్లై చేయకపోతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళైతే అప్లై చేసుకొని ఈ జాబ్స్ అయితే కొట్టుకుంటారు. సో ఇక్కడ మనకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకు వచ్చిన పీడిఎఫ్ ద్వారా మనం చూసుకుంటే ఇక్కడ చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం జాబ్స్ వచ్చేసరికి డిఫరెంట్ జాబ్ రోల్స్ అండ్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ తోటి అయితే ఉన్నాయి. కొన్ని ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ తోటి ఉన్నాయి, కొన్ని బ్యాచిలర్ బీటెక్ క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి. అలా చాలా క్వాలిఫికేషన్స్తో ఉన్నాయి. మీరు ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, దీనికి జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోండి, మీరు ఎగ్జాంపుల్గా ఇక్కడ ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్ 1లో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసరికి మంగోలియన్ పాపులేషన్ని అసైన్మెంట్ చేసుకోవాలి. మెగాలియా డిస్టిక్లో మొత్తం మెగాలియా స్టేట్లో మొత్తం కూడా మీరే యూజ్ చేసుకోవాలన్నమాట. ల్యాండ్స్కేప్ని అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉండాలి. అక్కడ పాపులేషన్ని అసైన్మెంట్ చేస్తారు మీకు. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఒకటే పొజిషన్ ఉంది, అంటే ఒకటే రోల్ ఉంది. అక్కడ వచ్చేసరికి మనకు సాలరీ ఏమో 31,000 ఎన్ఈటీ ఆర్ గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి అయితే ఇస్తారు. అలాగే 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ వచ్చేసరికి నాన్ నీట్ అండ్ గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి అయితే ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 అయితే ఉంది మ్యాక్సిమం. అలా మీకు డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ జాబ్ రోల్స్ కూడా ఇచ్చారు. సో మీరు దీంట్లో ఒక మేజర్ చేంజ్ ఏంటంటే, మీరు ప్రతి ఒక్క జాబ్స్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు కదా, బట్ దీనికి డిఫరెంట్గా మన ఆఫ్లైన్ మోడ్లో అయితే అప్లై చేసుకోవాలి. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. నేను మీకు ఒక పీడిఎఫ్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఆ పీడిఎఫ్ ఓపెన్ చేయండి. దాంట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆ పీడిఎఫ్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, జాబ్ రోల్స్ కానీ, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏ జాబ్స్ ఎన్ని పే అవుట్స్ ఉన్నాయి, ఎంత మ్యాక్సిమం లిమిట్ ఏంది, దాని క్వాలిఫికేషన్ ఉంది, ప్రతి ఒక్కటి మొత్తం మీ వీడియోలో చెప్తే వీడియోలో ఎంత అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో దీన్ని అప్లై ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్లైన్ మోడ్ కాదు, ఆఫ్లైన్ మోడ్ అయితే ఉంటుంది. ఒకవేళ దీన్ని అప్లై చేసుకుందాం అనుకుంటే, నేను ఇచ్చిన పీడిఎఫ్లో లాస్ట్కి పేజ్ నెంబర్ 20 దగ్గర పోండి. అక్కడ 20 దగ్గర నుంచి ఇక్కడ ఒక ఫామ్ అయితే ఉంటుంది, NXUR 1 అని చెప్పేసి. ఇక్కడ మీ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అక్కడ ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో, మీరు ఏ జాబ్స్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో అక్కడ మొత్తం ఫిల్ చేసుకొని, ఈ అప్లికేషన్ వచ్చేసరికి 3 ప్రింట్అవుట్ చేయాలి. ఇక్కడ పేపర్ నెంబర్ 20 అండ్ ఇక్కడ 21 అండ్ ఇక్కడ 23, ఈ 3 పేపర్స్ అయితే మీరైతే ప్రింట్ తీపించుకొని ఈ 3 పేపర్స్లో ఇన్ఫర్మేషన్ అని ఫిల్ చేసుకొని మీరైతే పోస్ట్ ఆఫీస్ దగ్గర పోయి అక్కడ నుంచి అయితే మీరు ఈ వీళ్ళకైతే పెట్టాల్సి ఉంటుంది. ఈ పీడిఎఫ్లో ఉంటుంది, అలా అడ్రస్ కూడా ఉంటుంది. అడ్రస్ కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం కొన్ని రోల్స్ అయితే చూసుకుందాం అనమాట. ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి 22,000 ఇక్కడ మంత్లీ సాలరీ ఇస్తుంది. అది కూడా ఎవరికో కాదు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకోండి ల్యాబ్ అసిస్టెంట్ అనమాట పొజిషన్. ఇది వచ్చేసరికి 26th సీరియల్ నెంబర్. ఇక్కడ చూసుకోండి, పశుసంవర్ధన్ సర్టిఫికేట్ సెంటర్లో ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్స్ ఉన్నాయి. 2 పొజిషన్స్ ఉన్నాయి. 24,000 అయితే సాలరీ ఇస్తారు మంత్లీ. అండ్ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం 40 years అయితే ఉంటుంది. మీరు జాబ్ కొడదాం అనుకుంటే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. చాలామంది ఇలాంటి జాబ్స్ వదులుకుంటారు. సో ఇలాంటి జాబ్స్ అయితే చేసుకోండి. ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఏముందంటే, ఇంతకుముందు ఏదైనా అనలిటికల్ జాబ్స్ మీ ల్యాబ్స్లో మీరు ఏమైనా చేస్తుంటే వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి దీంట్లో ఉంది. అండ్ కొంచెం పైకి పోతే ఇక్కడ మనకు సేమ్ ఇక్కడ పష్మీనా సర్టిఫికేషన్ సెంటర్లో జూనియర్ అనలిస్ట్, అది కూడా జూనియర్ అనలిస్ట్ రోల్ ఉంది. ఇక్కడ 2 రోల్స్ ఉన్నాయి. ఇక్కడ సాలరీ వచ్చేసరికి 30,000 ఇస్తున్నారు. 45 years ఇది ఉంది ఏజ్ లిమిట్. అండ్ ఇక్కడ చూసుకుంటే డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ ఏంటంటే, టు వర్క్ ఆన్ ద అనలైజ్ ఆఫ్ కస్టమర్ ప్రొడక్ట్స్ టు అసిస్ట్ అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ అండ్ ఫెసిలిటీ ఆఫీసర్. అంటే సీనియర్ ఆఫీసర్స్ కింద మనమైతే అసిస్టెంట్ ఇవ్వాలన్నమాట ఇది దీంట్లో. అండ్ దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు అండ్ బీటెక్ సైన్స్ అనమాట, మ్యారైన్ సైన్స్ కానీ, మ్యారైన్ బయాలజీ కానీ, వైల్డ్ లైఫ్ సైన్స్ కానీ, జువాలజీ, ఇకాలజీ, ఫోరెన్సిక్, లైఫ్ సైన్స్, అగ్రికల్చర్, ఇలా ఒక్కొక్క జాబ్స్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇది ఇదేసరికి మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అనమాట. ఇది ఒక జాబ్ రోల్ అనమాట. ఈ జార్ఖండ్లో ఉంది డివిజన్. ఇక్కడ సీరియల్ నెంబర్ చూసుకొని 24 అయితే ఉంది. ఇక్కడ ఏజ్ లిమిట్ 35 మ్యాక్సిమం అనమాట. సో ఇక్కడ చూడండి 4 years మనం బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ చేసుకోవాలి బీఎస్సీలో కానీ, ఎడ్యుకేషన్ పాలసీలో కానీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో, ఇక నేచురల్ సైన్స్ కానీ, ఇలా మెరైన్ బయాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, ఇలా డిఫరెంట్ రోల్స్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ సాలరీ పేఅవుట్స్ అయితే ఉన్నాయి. మొత్తం కూడా మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తాను. పీడిఎఫ్ ఓపెన్ చేయండి. ప్రతి ఒక్క జాబ్ని లైన్గా చూసుకుంటూ పోండి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో ఒక మినిమం 40-50 minutes అయితే అవుతుంది. ఇంత టైం మీరు వేస్ట్ చేసుకోకుండా మీరే అర్థమయ్యేటట్టు జాబ్ రోల్స్ కానీ ఏ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో చూసుకోండి. అండ్ లాస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ లేదు,
నేను చెప్పినట్టుగా మీరు 3 ప్రింట్అవుట్ చూపించుకొని అక్కడ అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఒక్క జాబ్స్కి అయితే ఒక సాలరీ ఉంటుంది, బట్ ఇక్కడ ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క సాలరీ ఇచ్చారు. అండ్ ఒక్కొక్క డిపార్ట్మెంటు అండ్ ఒక్కొక్క స్టేట్ అలా అయితే వేరియస్గా అవుతుంటాయి అన్నమాట ఈ జాబ్స్కి. సో ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీ సిస్టర్స్కి, మీ బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒకవేళ షేర్ చేయలేకపోయినా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎంతవరకైనా రీచ్ అయితే పోతుంది, చాలామంది కూడా అప్లై చేసుకుంటారు, ఇలా ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుంటారు. సో లేట్ చేయకుండా మన ఇన్ఫోసిగో ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ప్రతి ఒక్కరికి కూడా జాబ్ అప్డేట్స్ కానీ ఏమైనా న్యూ అప్డేట్స్ ఉంటే మనం అయితే ఇస్తుంటాం అనమాట. అండ్ లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. అండ్ ఈ జాబ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా తక్కువ ఉంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే కొంచెం ఇంకేజ్ అయితే చేసుకుంటాను. థ్యాంక్ యూ గాయ్స్, లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో.